శాంతి. ఈరోజు మురళి డేటు 10 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే దైవీ గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. క్రిమినల్ ఆలోచనలు సమాప్తమైపోతాయి. అంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలు రావు. అపారమైన సంతోషం కూడా ఉంటుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, తమ నడవడికను సరిచేసుకునేందుకు లేదా అపారమైన ఖుషీలో ఉండేందుకు ఏ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి? సమాధానము, మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము, మృత్యులోకమును వదిలి వెళ్ళి అమరలోకములోకి వెళ్తున్నామని సదా స్మృతిలో ఉండాలి. దీని ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎందుకంటే అమరలోకమైన నూతన ప్రపంచంలో వెళ్ళేందుకు దైవీ గుణాలు తప్పకుండా అవసరము. స్వరాజ్యం కొరకు చాలామందికి కళ్యాణం కూడా చేయాల్సి ఉంటుంది. అందరికీ మార్గాన్ని తెలియచేయవలసి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు స్వయాన్ని ఈ ప్రపంచానికి చెందిన వారిగా భావించకూడదు. మన రాజ్యము ఏదైతే ఉండేదో దానిని రామరాజ్యము లేదా సూర్యవంశీ రాజ్యము అని అంటారు. అందులో ఎంతో సుఖశాంతులు ఉండేవి అని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనము మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వగుణ సంపన్నులు, దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము. మనము మన రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నాము. మనము మన రాజ్యంలో చాలా సుఖంగా ఉండేవాళ్ళము. కనుక లోపల చాలా ఖుషి ఉండాలి మరియు నిశ్చయం కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు. మనకు మన సూర్యవంశీ స్వరాజ్యం ఉండేది అని, మనం రామరాజ్యానికి చెందిన వారము అని, మనము దివ్య గుణాలు కలవారిగా ఉండేవారము అని, చాలా సుఖంగా ఉండేవారము అని, మళ్ళీ రావణుడు మన రాజ్య భాగ్యాన్ని దోచుకున్నాడు అని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు తండ్రి వచ్చి మన రాజ్యము మరియు పరాయి రాజ్యం యొక్క రహస్యం గురించి తెలియచేస్తున్నారు. అర్ధకల్పం మనము రామరాజ్యంలో, తరువాత అర్ధకల్పం రావణ రాజ్యంలో ఉన్నాము. పిల్లలకు ప్రతి విషయంలోనూ నిశ్చయం ఉన్నట్లయితే చాలా సంతోషముగా ఉంటారు. నడవడిక కూడా బాగుపడుతుంది. ఇప్పుడు మనము పరాయి రాజ్యంలో చాలా దుఃఖీలుగా ఉన్నాము. తాము పరాయి రాజ్యంలో దుఃఖితులుగా ఉండేవారము అని, ఇప్పుడు మన రాజ్యంలో సుఖంగా ఉన్నామని భారతవాసీలైన హిందువులు భావిస్తారు. కానీ ఇది అల్పకాల కాకిరెట్టకు సమానమైన సుఖము. పిల్లలైన మీరిప్పుడు సదాకాలం సుఖ ప్రపంచంలోకి వెళ్తున్నారు. కనుక పిల్లలైన మీకు లోపల చాలా ఖుషి ఉండాలి అని బాబా అంటున్నారు. జ్ఞానంలో లేకుంటే మీరు రాతి బుద్ధి వంటివారు. మేము తప్పకుండా మా రాజ్యం తీసుకుంటాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో కష్టపడే విషయం ఏమీ లేదు. రాజ్యం తీసుకున్నాము, అర్ధకల్పం రాజ్యం చేశాము. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు వచ్చి మన రాజ్యమును మన నుండి లాక్కున్నాడు. రాజ్యమునే కాదు, మనలో ఉండే కళలను, కాయమును అన్నింటినీ కూడా నశింపచేసేసాడు. ఎవరైనా మంచి పిల్లల నడవడిక చెడిపోయినప్పుడు మీ అదృష్టం అంతా నాశనమైపోయిందా అని అడుగుతారు. ఇవి బేహద్దు విషయాలు. మాయ మన అదృష్టాన్ని చెడిపేసింది అని భావించాలి. మనం క్రింద పడుతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రి మనకు దైవీ గుణాలను నేర్పిస్తున్నారు. కనుక ఖుషి యొక్క పాదరస మట్టము పైకి ఎక్కాలి. టీచరు జ్ఞానమునిస్తారు. ఆ జ్ఞానముతో విద్యార్థికి చాలా సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. నాలో ఏ అసురీ గుణము లేదు కదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి.
సంపూర్ణంగా అవ్వలేదు అంటే చాలా శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది కదా. కానీ మనము అసలు శిక్షలు ఎందుకు అనుభవించాలి? అందువలనే ఎవరి నుండి రాజ్యం లభిస్తుందో ఆ తండ్రిని చాలా ప్రేమగా జ్ఞాపకం చేయాలి. దైవీ గుణాలు ఏవైతే మనలో ఉండేవో వాటిని ఇప్పుడు మనం ధారణ చెయ్యాలి. అక్కడ యథా రాజారాణి తదా ప్రజ, అందరిలో దైవీ గుణాలు ఉండేవి. దైవీ గుణాలు అంటే ఏవో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే వాటిని తెచ్చుకునేది ఎలాగా? సర్వగుణ సంపన్నులు అని పాడతారు కూడా. కనుక పురుషార్థం చేసి లక్ష్మీనారాయణులుగా తయారు కావాలి. అలా తయారవ్వడంలో శ్రమ ఉంది, వికారి దృష్టి ఏర్పడుతూ ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఎప్పుడైతే ఆత్మ అని భావిస్తారో అప్పుడు వికారి ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి. తండ్రి చెప్తున్నారు, చాలా యుక్తులు నేను మీకు తెలియచేస్తాను. దైవీ గుణాలు ఎవరిలో ఉంటాయో వారిని దేవతలు అని అంటారు. ఎవరిలో దైవీ గుణాలు లేవో వారిని మనుష్యులు అని అంటారు. ఇరువురు మనుష్యులే, కానీ దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. మనుషుల కర్తవ్యాలు అయితే కోతి సమానంగా ఉన్నాయి. పరస్పరంలో ఎంతో పోట్లాడుకుంటారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేమీ ఉండవు. ఎక్కడైతే కోట్లాటలు జరుగుతాయి, మీరేదైనా పొరపాటు చేస్తే తప్పకుండా సహనం చేసుకోవలసి ఉంటుంది. ఆత్మాభిమానిగా లేకుంటే సహించవలసి వస్తుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దైవీ గుణాలు కూడా ధారణ అవుతూ ఉంటాయి. మాలో దైవీ గుణాలు అసలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. తండ్రి సుఖదాత కనుక పిల్లల యొక్క కర్తవ్యం కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వడము. నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. కానీ కొందరిలో ఇటువంటి అలవాటు ఉంటుంది. అదేమిటంటే ఇతరులకు అసలు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండలేరు. జైలు పక్షుల వలె అసలు బాగుపడరు. వారు జైలులోనే తమకు సుఖం ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, సత్యయుగంలో జైలు మొదలైనవి ఉండవు. అసలు పాపమే జరగలేదు అంటే ఇంకా జైలుకు వెళ్ళడం ఎక్కడుంటుంది? ఇక్కడ జైలులో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము మా రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవాళ్ళము అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. మేము మా రాజ్య స్థాపన చేసుకుంటున్నాము అని బ్రాహ్మణ కులభూషణులైన వారు భావిస్తారు. అక్కడ మన రాజ్యం ఒక్కటే ఉండేది. దానిని దేవతల రాజ్యము అని అంటారు. ఆత్మకు ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. జీవాత్మని తప్పకుండా అనవలసి ఉంటుంది. మనము జీవాత్మలము, దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉండేవాళ్ళము. అప్పుడు సంపూర్ణ విశ్వం పైన మన రాజ్యం ఉండేది. ఈ జ్ఞానం మీ కొరకే. మా రాజ్యం ఉండేది అని, మనమే సతో ప్రధానంగా ఉండేవారము అని అసలు భారతవాసీలకు తెలియదు. మీరే ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కనుక మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ ఇప్పుడు మనమే దేవతలుగా అవ్వాలి. భలే విఘ్నాలు కూడా వస్తాయి, కానీ రోజు రోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ అని, మీరు మంచి పని చేస్తూ ఉన్నారు అని, చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు అని అందరూ అనుకుంటారు. మీరే సతో ప్రధానంగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇతరులెవ్వరూ కూడా తమను తాము మేము రావణ రాజ్యంలో ఉన్నాము అని అసలు భావించరు. మనం ఒకప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉండేవారమో ఇప్పుడు చూస్తే అంత తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయాము. పునర్జన్మ తీసుకుంటూ పారస బుద్ధి నుండి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు.
ఇప్పుడు మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము కనుక మీ ఉత్సాహం ఉప్పొంగాలి, పురుషార్థంలో నిమగ్నం అవ్వాలి. కల్పం క్రితం ఎవరైతే నిమగ్నమై ఉండినారో వారు మళ్ళీ ఇప్పుడు కూడా తప్పకుండా నిమగ్నం అవుతారు. నెంబరు వారి పురుషార్థం అనుసారముగా మనము మన దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము. అయితే ఈ విషయాన్ని కూడా పిల్లలు గడియ గడియ మర్చిపోతూనే ఉంటారు. లేనిచో లోపల చాలా సంతోషం ఉండాలి. మన్మనాభవ అని ఒకరికొకరు స్మృతినిప్పించుకుంటూ ఉండండి. తండ్రిని స్మృతి చెయ్యండి. దీని నుండే ఇప్పుడు మీరు రాజ్యమును తీసుకుంటారు. ఇదేమి కొత్త విషయం అయితే కాదు. కల్పకల్పము మనకు తండ్రి శ్రీమతమును ఇస్తారు. దీని ద్వారానే మనం దైవీ గుణాలు కూడా ధారణ చేయగలుగుతాము. అలా కానిచో శిక్షలు పొంది తక్కువ పదవిని తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడైతే ఇది చాలా పెద్ద లాటరీ కదా. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటే కల్పకల్పాంతరాలు పొందుకుంటూనే ఉంటారు. తండ్రి ఎంతో సహజముగా అర్థం చేయిస్తారు. ప్రదర్శనలో కూడా భారతవాసీలైన మనమే దేవతల రాజధానికి చెందిన వారిగా ఉండేవారము అని, తరువాత పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ ఇలా అయిపోయాము అని తెలపండి. ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు అయ్యారు కదా. మీరు ఎంత లెక్కలేనంతమంది విద్యార్థులు ఉన్నారు. పురుషార్థంలో పరుగు తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వీకారులుగా పవిత్రముగా అయ్యారు అని బాబా లిస్టు కూడా తెప్పించుకుంటూ ఉంటారు. బ్రుకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. నేను కూడా ఇక్కడ అంటే బ్రహ్మబాబా చెప్తున్నారు, నేను కూడా బ్రుకుటి మధ్యలో వచ్చి కూర్చుని నా పాత్రను అభినయిస్తాను. నా పాత్రయే పతితులను పావనంగా చెయ్యడము అని తండ్రి చెబుతున్నారు. నేను జ్ఞానసాగరుడను. పిల్లలు జన్మిస్తారు. కొందరు చాలా మంచివారు ఉంటారు, కొందరు చెడ్డవారిగా కూడా అవుతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు. మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయేలాగా వీళ్ళే పారిపోతారు. అరే మాయా, నీవెంత ప్రబలమైన దానివి. అయినా తండ్రి చెప్తున్నారు, జ్ఞానం వదిలి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తారు? తరింపచేయువాడు ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి దాత వారొక్కరే. ఇతరులెవ్వరికీ జ్ఞానం కొద్దిగా కూడా తెలియదు. కల్పం క్రితం ఎవరైతే అంగీకరించారో వారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు. ఇందులో మన నడవడికను చాలా బాగు చేసుకోవలసి ఉంటుంది. సర్వీసు చేయవలసి వస్తుంది. అనేక మందికి కళ్యాణం చేయాలి. అనేక మందికి మార్గాన్ని తెలియచేయాలి. భారతవాసీలైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు అని అత్యంత మధురమైన భాషతో అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే రీతిగా మీ రాజ్యం తీసుకుంటారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విధముగా అర్థం చేయించలేరు అని మీరు అర్థం చేసుకున్నారు. అయినా కొందరు నడుస్తూ మాయతో ఓడిపోతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, వికారాలపైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ దేవతలు జగజ్జీతులుగా అయిన వారు తప్పకుండా అటువంటి కర్మ చేసి ఉంటారు. తండ్రి కర్మల గతిని కూడా తెలిపించారు. ఈ రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగానే అయిపోతాయి. రామరాజ్యంలో అయితే అందరి కర్మలు అకర్మలుగా అవుతాయి. ముఖ్యమైన విషయము కామం పైన విజయం పొంది జగజ్జీతులుగా అవ్వడము. తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం 100% నిశ్చింతగా మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. కానీ ఇక్కడ రాజ్యపాలన చెయ్యము. ఇక్కడ రాజ్యము తీసుకుంటాము, అమరలోకంలో రాజ్యం చేస్తాము. ఇప్పుడు మృత్యులోకము మరియు అమరలోకానికి మధ్యలో ఉన్నాము. ఈ విషయం కూడా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. అందువల్లనే తండ్రి గడియ స్మృతినిప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము మన రాజధానిలోకి వెళ్ళిపోతాము అని మీ అందరికీ పక్కా నిశ్చయం ఉంది కదా.
ఈ పురాతన రాజధాని తప్పకుండా సమాప్తమవుతుంది. ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చెయ్యాలి. స్వయంతో స్వయమే మాట్లాడుకోవాలి. స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఎందుకంటే మనం ఇప్పుడే తిరిగి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మ అని ఇప్పుడే భావించాలి. తరువాత ఇంకెప్పుడు తిరిగి వెళ్ళేందుకు ఈ జ్ఞానం లభించదు. అక్కడ మనము యోగమును జోడించవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ 5 వికారాలే ఉండవు. పావనముగా అయ్యేందుకు ఈ సమయంలోనే యోగమును జోడించాలి. అక్కడైతే అందరూ బాగుపడిన వారే ఉంటారు. తరువాత నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజము. క్రోధమును కూడా ఇతరులను దుఃఖపెడుతుంది కదా. అన్నిటికంటే ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడైతే చాలా దేహాభిమానం అస్సలు ఉండనే ఉండదు. ఆత్మాభిమానిగా ఉండడం వలన వికారి దృష్టి కొంచెం కూడా ఉండదు. నిర్వికారి దృష్టిగా అయిపోతుంది. కానీ ఈ రావణ రాజ్యంలో అందరి దృష్టి వికారి దృష్టిగానే ఉంటుంది. మీరు మీ రాజ్యంలో చాలా సుఖంగా ఉండేవారు అని మీకు తెలుసు. అక్కడ కామము కలవారెవ్వరూ ఉండరు, క్రోధము కలవారు కూడా ఎవ్వరూ ఉండరు. దీనిపైన ప్రారంభంలో ఒక పాట కూడా తయారు చేయబడింది. అక్కడ అసలు ఈ వికారాలే ఉండవు. మనకు అనేకసార్లు ఓటమి గెలుపులు లభించాయి. సత్యయుగము నుండి కలియుగం వరకు ఏమేమి జరిగాయో అవన్నీ మళ్ళీ తిరిగి పునరావృతమవుతాయి. తండ్రి లేక టీచర్ వద్ద ఏ జ్ఞానమైతే ఉందో అది మీకు వినిపిస్తూ ఉంటారు. మన ఈ ఆత్మిక టీచరు కూడా చాలా అద్భుతమైన వారు. భగవంతుడు సర్వోన్నతమైన వారు. అలాగే వారు సర్వోన్నతమైన టీచరు కూడా అయ్యారు. వారు మనల్ని కూడా సర్వోన్నతమైన దేవతలుగా చేస్తారు. తండ్రి ఎలా దైవీ రాజ్యమును స్థాపన చేస్తున్నారో మీరు స్వయంగా చూస్తున్నారు. స్వయం మీరే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడైతే అందరూ స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు అని, మిగిలిన వారందరూ ధర్మాలు నడుస్తూ ఉన్నాయి అని వారికి కూడా అర్థం చేయించడం జరిగింది. ఈ ఒక్క దేవీ దేవతా ధర్మమే ప్రాయలోపమైపోయింది. కానీ ఇది చాలా పవిత్రమైన ధర్మము. దీని వంటి పవిత్ర ధర్మము ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు పవిత్రముగా లేని కారణముగా ఎవరూ స్వయాన్ని దేవత అని చెప్పుకోలేరు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిని, అందుకే దేవతలను పూజిస్తున్నామని మీరు అర్థం చేయించవచ్చు. క్రీస్తును పూజించేవారు క్రిస్టియన్లు, బుద్ధుణ్ణి పూజించేవారు బౌద్ధులు, అలాగే దేవతలను పూజించేవారు దేవతలు. మరి స్వయాన్ని హిందువులు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఈ విషయాన్ని మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. కేవలం హిందూ ధర్మము అని అంటారు. అది అసలు ధర్మమే కాదు అని మీరు అన్నారు అనుకోండి, వెంటనే కోట్లాటకు దిగిపోతారు. హిందువులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు అని అర్థం చేయించండి. అప్పుడు ఆది సనాతన ధర్మము హిందూ ధర్మం కాదని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతన అనే పదం సరి అయినది. దేవతలు పవిత్రంగా ఉండేవారు, హిందువులు అపవిత్రులు. అందుకే తమను తాము దేవతలము అని చెప్పుకోలేరు. కల్పకల్పము ఈ విధంగానే జరుగుతుంది. వీరి రాజ్యంలో చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయారు. వారు పదమాపతులుగా ఉండేవారు. తండ్రి చాలా మంచి యుక్తులు తెలియజేస్తున్నారు. మీరు సత్యయుగంలో ఉన్నారా లేక కలియుగంలో ఉన్నారా అని వారిని ప్రశ్నించండి. కలియుగ వాసులైతే తప్పకుండా నరకవాసులుగా, సత్యయుగంలో ఉండేవారైతే స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారు. ఈ విధంగా ప్రశ్నించినట్లయితే, ఈ ప్రశ్నను అడుగుతున్నారు అంటే వీరు తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసి
దేవతలుగా తయారు చేయగలరు అని భావిస్తారు. ఇతరులు ఎవ్వరూ కూడా ఇలాంటి ప్రశ్నలు అడగలేరు కదా. ఆ భక్తి మార్గమే వేరు. భక్తికి ఫలితం ఏమిటి? ఈ జ్ఞానమే కదా. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము ద్వారా అర్ధకల్పం పగలు, భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి. అంగీకరించేవారు అనుకోండి అంగీకరిస్తారు. అంగీకరించిన వారు జ్ఞానాన్ని కూడా అంగీకరించరు, భక్తిని కూడా అంగీకరించరు. వారికి కేవలం ధనం సంపాదించడం మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు యోగ బలంతో శ్రీమతం అనుసారముగా ఇప్పుడు రాజ్యస్థాపన చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అర్ధకల్పం తర్వాత రాజ్యమును పోగొట్టుకుంటారు కూడా. ఈ చక్రం ఇలా నడుస్తూనే ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చాలామందికి కళ్యాణం చేసేందుకు తమ మాటలను అత్యంత మధురంగా తయారు చేసుకోవాలి. మధురమైన భాషతో సర్వీసు చెయ్యాలి. చాలా చాలా సహనశీలురుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కర్మల గుహ్యగతిని అర్థం చేసుకుని వికారాలపైన విజయమును పొందాలి. జగజ్జీత్ దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా అయ్యి వికారి దృష్టిని పరివర్తన చేసుకుని నిర్వికారి దృష్టిగా పరివర్తన చేసుకోవాలి. ఈరోజు వరదానము, శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాలు అనే ప్రభువు ప్రసాదాన్ని పంచే ఫరిస్తా నుండి దేవత భవ. సారాంశము, వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణాత్మలు కానీ ఇరువురికి గుణదానం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడు ఈ విధిని స్వయములో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రం చెయ్యండి. ఈ దివ్య గుణాలు అన్నిటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదము. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఎలాగైతే స్నేహానికి గుర్తుగా ఒకరికొకరు టోలీని తినిపిస్తారో అలా దివ్య గుణాలు అనే టోలీని తినిపిస్తే ఈ విధి ద్వారా ఫరిస్తా నుండి దేవతలుగా అయ్యే లక్ష్యము సహజముగా అందరిలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్లోగన్, యోగము అనే కవచాన్ని ధరించి ఉన్నట్లయితే మాయారూపీ శత్రువు ఎప్పుడూ కూడా దాడి చెయ్యలేదు. అచ్చా, ఓం శాంతి.